బద్ద బద్ధకాల మీద మనం తప్పు చేసినా ఎవరు తప్పించుకోలేరు. ఎవరు పనిష్మెంట్ వాళ్ళకి ఉంటది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గాని, సజ్జల భార్గవరెడ్డి గాని, ఇప్పుడు ఇంకా రోజమ్మ గారు గాని, పేర్ని నాని గాని, కొడాలి నాని గాని, ఈ జోగి రమేష్ గాని వీళ్ళందరూ తప్పులు చేసినారన్న మీరు. మీకు ఇందుకే ఈ పనిష్మెంట్. భగవంతుడు ఎవరిని వదలడు, కర్మ ఎవరిని వదలడు. కాలయముడు ఆ వీరభద్రుడే ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేసి ఒకరు నారదీస్తున్నాడు. పైన జరిగే గరుడ పురాణం మీడియా చూపిస్తాడు. ఇప్పుడు అర్థం జీవితం మీడియా సాగాల. ఎందుకంటే మనమే ఇంత అప్డేట్ అయితే మనకు భగవంతుడు ఎంత అప్డేట్ అవుతాడు. మీకే ఇంత పొగురుంటే ఈ భూమి శివుందిరా, అదే శరీరంతో వచ్చినాం. కర్మ దించుకోవడం అంటే కొత్త కొత్త చేస్తూ ఏదో భూమి మీద ఇదే శాశ్వతంగా ఉన్నట్టు అది నాది ఇది నాది ఆక్రమించుకుంటా జనాలు దాచుకో సేవ అనే రూపంలో వచ్చి మొత్తం 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటూ చూస్తూ ఊకుంటాడా? ఈ రాజుగాని పాతాలను తొక్కి ఋషికొండల ఆశ్రమం పీఠం కట్టిపెట్టినారు కదా, దాంట్లో పీఠాధిపతి అయి మన ఆయన ఈ ప్రపంచానికి విశ్వగురువై ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. విశ్వగురు అంటే అఖండ భారత్ రా. అఖండ భారత్ ఈరోజు విడిపోయిన పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, కాశ్మీర్ కానీ అన్నిటిని కలిపి ప్రపంచానికి ఆదర్శవంతమవుతాడు మన ఆయన. ప్రపంచమంతా తన పాదాలు చెంది తెచ్చుకొని విశ్వగురువు అవుతాడు. ఈ భారతదేశం అంటే ఈ భారతదేశంలో పుట్టడం మా పూర్వజన సుకృతం. అందులో ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇంకా పూర్వజన సుకృతం. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, ఉరుకుదిన స్వామి, శ్రీశైల బ్రహ్మరంగ మల్లికార్జున స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ మా అదృష్టం పూర్వజన సుకృతం వల్ల ఈ భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఈ తనువు చాలించడం ఇంతకంటే అదృష్టం ఎక్కడ ఉండాలి రా. జయ వీరభద్ర ప్రసన్నము.